హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శివుడు ఇష్టమైతే కనుక మా ఛానల్లో కామెంట్ పెట్టండి. శివుడికి ఈ 3 సమయాల్లో ఏమి కోరిక కోరినా క్షణాల్లో తీర్చేస్తాడట. ప్రతిరోజు శివుడిని 3 సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరికను క్షణాల్లో తీరుస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలలో శివుడు మొదటివాడు. సోమవారం అంటే శివుడికి ఇష్టమని మనందరికీ తెలుసు. మనందరం సోమవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూనే ఉంటాం. మనం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి, శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శివుడిని ఏ సమయాలలో పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైన కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచి చెడు అయినా శివుడు ఆజ్ఞతోనే జరుగుతుంది. 8 దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలనే తొలగిపోతాయట. ఇది కూడా మన పురాణాలలో రాయబడి ఉన్నది. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుందట. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట. కాబట్టి మనం వెంటనే శివయ్య పూజను ప్రారంభించండి. ఈ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు, స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష్య పండితులు. సోమవారం వ్రతం, ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం, అన్ని కష్టాలు దూరం అవుతాయి. శివుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. దీనితో పాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది ఉంటుంది. మనకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆర్థిక సమస్యలు, పేదరికం అన్నీ తొలగిపోతాయట. సోమవారం రోజు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు సంపన్నుడై కొన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో, ఎలాంటి నియమించాలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఇది మనందరికీ తెలుసు. ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని భక్తుల యొక్క నమ్మకం. అందుకే సోమవారం రోజే శివుడికి ప్రత్యేకమైన రోజు. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజ చేసే సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి. చందనపు బొట్టు పెట్టాలి. శివుడికి పూజ చేసే సమయంలో శివచాలీసా, శివాష్టకం పాటించాలి. మీకు శివుడి ఇష్టమైతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనివలన కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి. అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉందా, లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకర్లకు రుద్రాక్షను సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి. ధనవర్షం కురుస్తుంది. శివుడి పూజించడం వలన ఎన్నో రకాల లాభాలున్నాయి. వేదాలు లింగ రూపంలో ఉన్న శివుడిని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు. శివుడికి విభూది అత్యంత ప్రీతికరమైనది. ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందట. అందుకే అన్ని శివాలయాల్లో విభూతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుడికి 3 ఆకులు లేదా బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టమట. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి శివుడికి అర్పించాలి. మనసులోని కోరికలు పూర్తవుతాయి, నెరవేరుతాయి కూడా. దీంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమ శివాయ అని పాటించాలి. ఓం నమ శివాయ మంత్రాన్ని 111 సార్లు లేదా 108 సార్లు. దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది.
ఇంట్లో శివలింగం పెట్టుకున్నవారు ఖచ్చితంగా జలాధార ఉండేలా చూసుకోవాలి. జలాధార లేకుంటే శివలింగం ప్రాముఖ్యత ఉండదు. జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టమట. శివుడికి వెలగపండు సమర్పిస్తే దీర్ఘ సుమంగళి యోగం సొంతమవుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితులను కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివుడికి లింగంపై కొబ్బరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయకూడదు. శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివుడిని అభిషేక ప్రియుడు. కేవలం చెంబడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకున్న సమస్యలను కష్టాలను తొలగిస్తాడట. అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాలలో మాత్రమే పూజించాలి అని పండితులు చెబుతున్నారు. అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు, రెండవది శివుడు అస్తమించేటప్పుడు, మధ్యాహ్న సమయంలో పూజించాలి. శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడైపోతాడు. మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. ఒక రోజులో సూర్యుడు 3 దిశలు తిరుగుతాడు. ఒకటి ఉదయం అంటే సూర్యోదయం, మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం. ఈ 3 సమయాలలో శివుడిని ఎవరైతే తలుచుకుంటారో, వారికి నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడట. అంతేకాదు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా మీ దగ్గరికి దరి చేరవట. సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంతో పార్వతీదేవితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ 3 సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలను మార్చుకోండి. ఈ 3 సమయాలలో శివుడిని తలుచుకున్నా చాలు, మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని మన పండితులు చెబుతున్నారు. శివుడిని ప్రతిరోజు పూజించేవాడికి శివుడు అభయాన్ని ఇస్తాడని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ 3 సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్న సమయంలో, సూర్యాస్తమయ సమయంలో పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలు నెరవేర్చుకోండి. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి. శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ 3 సమయాలలో పూజ చేయండి. 3 సమయాలలో శివుణ్ణి తలుచుకున్నా చాలు, మీ కోరిక క్షణాల్లో నెరవేరుతాయి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీరు పేదరికం నుండి విముక్తి పొందుతారు. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకు. చేతిలో త్రిశూలం, మెడలో సరం, పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎల్లప్పుడూ ధ్యానంలోనే మునిగిపోయి ఆదియోగి ఒక చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి. శివుడు కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఒక్కొనొక రోజు శివయ్యకు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య అయిన పార్వతీదేవి వస్తుంది. ఆయనకు ధ్యానంలో ఉన్నాడని గమనించిన భార్య పార్వతీదేవి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడు వెనుక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కన్నులను మూసి ముల్లోకాలకు మొత్తం చీకటి అడుముకొని అల్లాకొలంగా మారుతాయి. నీలకంఠుడు తనలోని శక్తిని అంతా ధారపోసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు. అగ్నిలో ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపజేస్తాడు. ఈ క్రమంలోనే శివుడికి 3వ కన్ను వచ్చిందని పురాణాలలో ఉన్న కథ. ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోస్తున్నట్టుగా మన పురాణాలలో చెబుతున్నారు. ఇలా రాయబడి కూడా ఉంది. ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి.
ఆది పరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనకు వివాహం చేసుకోవాల్సిందని ఆది పరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. అందుకు ముగ్గురు మొదట నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురి అయిన ఆది పరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా ఆ పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అప్పుడు మూడో కన్ను తనకు వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. శివుడు అన్నట్లుగానే ఆది పరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది. ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆది పరాశక్తిని భస్మం చేస్తాడు. ఇది మన పురాణాలలో రాయబడి ఉంది. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఇంకో భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని మన పురాణాలలో రాయబడి ఉన్నది. అంతేకాదు వాడుకలో కూడా ఇదే ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ శివానుగ్రహం కలుగుతుంది.